ఈ చల్లటి వెదర్లో ఒక బౌల్ ఆఫ్ హాట్ చికెన్ సూప్ ఇంతకన్నా ఏం కావాలి అనిపిస్తుంది కదా మనకి. సో చక్కగా మంచి చికెన్ స్వీట్ కార్న్ సూప్ చేసుకుందాం, ఓకేనా? ఒక ప్యాన్లోని 2 టీ స్పూన్స్ బటర్ తీసుకుందాం. నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నానండి. యూజువల్లీ నేను అదే ప్రిఫర్ చేస్తాను. ఇంకా కొంచెం గార్లిక్ని సన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాను, వెల్లుల్లిని. ఆ వెల్లుల్లి బాగా కొంచెం అట్లీస్ట్ 1 నిమిషం అలా వేగేలాగా చూడాలి బటర్లోని. అప్పుడు చాలా మంచి వాసన వస్తుంది మీకు ఆ వెల్లుల్లి యూజ్ చేయడం వల్ల. నేను ఆల్రెడీ స్టాక్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను, పక్కన ఉంది. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను లిస్ట్లో పెడతాను. సో ఇప్పుడు ఆ బటర్కి మనం సన్నగా తరిగిన క్యాప్సికమ్, క్యారెట్, కొంచెం పచ్చిమిరపకాయలు, యాక్చువల్లీ 2 వాడాను బికాస్ మేము కారం తక్కువ వేసుకుంటాం మా బాబు కోసం. ఇంకా ఉల్లిపాయలు యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట బటర్లోని. సో మీ దగ్గర ఉంటే మీరు బీన్స్ ఇంకా మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అప్ టు యూ. ఇంకా కొన్ని స్వీట్ కార్న్ వేస్తున్నాను, సీడ్స్ ఇందులోని. ఇవన్నీ చాలా, ఈ వెజిటబుల్స్ యాడ్ చేయడం మనకి మంచి న్యూట్రిషన్తో పాటు చాలా టేస్ట్ని యాడ్ చేస్తాయి ఈ సూప్కి. సో పేరుకి చికెన్ స్వీట్ కార్న్ సూప్ అయినా ఈ వెజిటబుల్స్ ఉంటేనే మనకి ఆ కమ్మటి టేస్ట్ ఉంటుంది. ఆ స్టాక్లో కూడా చాలా వెజిటబుల్స్ యాడ్ చేసినందున మనకి ఆ మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం చెక్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే కొంచెం పెప్పర్ కూడా వేస్తున్నాను. ఉప్పు ఎందుకు చెక్ చేసుకోవాలి అంటున్నానంటే ఆ సాసెస్లో కూడా ఉంటాయి ఉప్పు, సో అందుకు. కొంచెం నేను ఆల్రెడీ స్టాక్ కోసం బాయిల్ చేసిన చికెన్వి పీసెస్ కొంచెం ష్రెడ్ చేసి ఆ చికెన్ పీసెస్ ఇందులో వేసాను. నెమ్మదిగా ఇలా ఫ్రై చేసుకుందాము. దీంట్లో బటర్ వేయడం మంచిది, ఎందుకంటే నూనెలో మీకు సూప్కి ఉండాల్సిన ఒక డెలికేట్ ఇది మనకి రాదు. అదే బటర్ వేస్తే మనకి ఒక మంచి టేస్ట్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ స్మెల్. సో మీరైతే బటరే ప్రిఫర్ చేయండి ఆయిల్ కన్నాను. సో మన వెజిటబుల్స్ కూడా బాగానే వేగిపోయాయి. ఇంకా ఒక చిన్న కప్పు నిండా స్వీట్ కార్న్ తీసుకొని నేను అది మిక్సీ చేశాను వాటర్ వేసి. ఆ ప్యూరీ ఇది. ఈ స్వీట్ కార్న్ ప్యూరీ మన సూప్కి చాలా క్రీమీనెస్ని తీసుకొస్తుంది అనమాట, మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది. ఈ స్వీట్ కార్న్ తాలూకా గొప్పతనం అదే. మనం కారం డిషెస్లో వేసుకోవచ్చు, ఇంకా తీపి పదార్థాల్లో కూడా వేసుకోవచ్చు, మంచి టేస్ట్ని ఇస్తుంది. సో మనం ప్యూరీ యాడ్ చేశాక కూడా కొంచెం చెక్ చేసుకోండి, సాల్ట్ పడచ్చు, అవసరం అనిపిస్తే మీరు సాల్ట్ వేసుకోండి. నాకు పడుతుంది అనిపించి నేను వేసాను. యాక్చువల్లీ మనం తర్వాత యాడ్ చేసే సోయా సాస్ ఇంకా వెనిగర్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. ఇది కూడా నేను తయారు చేసిన చికెన్ స్టాక్. ఇది కొంచెం బోన్లెస్ చికెన్ పీసెస్, కొన్ని వెజిటబుల్స్ కలిపి నేను 40 minutes జస్ట్ సిమ్మర్ చేశాను, విజిల్ తీసేసి. బే లీవ్స్ ఇంకా కొంచెం పెప్పర్ వేసి, అదే స్టాక్. సో ఆ స్టాక్ని నేను యాడ్ చేశాను. ఇప్పుడు 1 టీ స్పూన్ సోయా సాస్, ఇంకొక టీ స్పూన్ వెనిగర్ వేసాను. చిల్లీగా వెనిగర్ యూజ్ చేస్తున్నాం. జనరలీ మనం ఈ ఏషియన్ కుజిన్లోని యూజ్ చేసే రెసిపీస్కి మోస్ట్లీ చిల్లీ వెనిగరే వాడతాము. సో ఇప్పుడు బాగా మన సూప్ బాగా సిమ్మర్ అవ్వాలి, కొంచెం మరగాలి బాగాను. సో మీరు సిమ్లో పెట్టేసి మూత పెట్టేయచ్చు, నెమ్మదిగా అది మరుగుతూ ఉంటుంది. కొంత టైం పడుతుంది అది మరగడానికి. చూస్తున్నారు కదా, ఈ క్వాంటిటీ మనకి కొంచెం తగ్గాలి, అప్పుడే మీకు మంచి టేస్ట్ వస్తుంది మీ సూప్కి.
సో ఒక 30-40 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి 2 గుడ్లు తీసుకున్నాను. ఈ గుడ్లని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్నాకే వేయండి. మీరు ఇలా గుడ్డు వేయగానే సూప్ బాగా వేడిగా ఉంది కాబట్టి వెంటనే కుక్ అయిపోతాయి. ఈ గుడ్లు వాడడం వల్ల మనకి మంచి టెక్స్చర్ వస్తుంది మన సూప్కి. సో తప్పకుండా మీరు చికెన్ సూప్లోని గుడ్లు వేయమని నేను చెప్తాను. మీకు మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇంకా ఒక 1 or 2 teaspoons కార్న్ఫ్లవర్ని నీళ్ళతో కలిపి స్లర్రీ చేశాను. ఇదేంటంటే మనకి థిక్ కావడానికి సూప్ హెల్ప్ అవుతుంది. అయితే కరెక్ట్గా ఒక 5 నిమిషాల్లో దించేస్తాం సూప్ అనగానే మీరు వేయండి ఈ కార్న్ఫ్లవర్ స్లర్రీ. ముందే వేయద్దు. ముందే వేసేస్తే బాగా థిక్ అయిపోయి మనకి ఆ టేస్ట్ నచ్చదు. సో కరెక్ట్గా దించే ముందు వేసేయండి. ఇదిగోండి మన చికెన్ సూప్ రెడీ. చాలా కమ్మగా ఉంది కదా, చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకి కూడా నచ్చుతుంది. గివ్ ఇట్ ఎ ట్రై. థ్యాంక్ యూ.